పూర్వకాలమందు ప్రభువు తన ప్రజల కొరకు ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తలకు చాలామంది శిష్యులు ఉండేవారు. ఎంత విచిత్రమైన అనుభవం ఇది, మీరు మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. ప్రవక్తల శిష్యులలో ఒకడు తన చెలికానితో, అంటే తన వంటి మరి ఒక శిష్యునితో, నన్ను కొట్టు అన్నాడు. ఎలా కొడతాను అని అతను ధైర్యం చేయలేదు, కొట్టలేదు. కనుక అతను ఏమన్నాడో తెలుసా? కొట్టమన్న వ్యక్తి, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతేవి గనుక సింహం వచ్చి నిన్ను చంపేస్తుందని చెప్పాడు. అయితే ఆ విధముగా జరిగింది. ఆ శిష్యుడు మరి ఒక చెలికానితో అంటున్నాడు, నీవు నన్ను కొట్టుము అన్నాడు. అనగానే అతను కొట్టాడు. దేవుని ఆజ్ఞకు లోబడుట ఎంత కష్టమో చూడండి. అనవసరమైన మాటలు ప్రవక్తల శిష్యులు కూడా మాట్లాడలేదు సోదరులారా. ఆనాడు ప్రవక్తల శిష్యులు కూడా వాళ్ళు ఒక మాట వారి నోటి నుంచి మాట్లాడితే అది దేవుని నుండి వచ్చిన మాటగా గ్రహించలేని వ్యక్తి నష్టపోయాడు. గ్రహించిన వ్యక్తి తాను మేలు పొందాడు. కానీ ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఆయన చెప్పినట్లుగా చేశారు. వారిలో ఒకడు యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ దేవుని యొక్క నామములో ప్రభువు యొక్క పనిలో ఉన్నామని చెప్పుకుంటున్న ఆయన శిష్యుల వంటి వారిగా, ఆయన పనివారిగా, బోధకులుగా, సువార్థికులుగా ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటున్నారండి. వీళ్ళు ప్రభువు చెప్పినట్లే మాట్లాడుతున్నారా? వాళ్ళ నోట నుండి వచ్చు మాట ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఎంత వెర్రి మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు పరలోక రాజ్యానికి సంబంధించినవై ఉండాలి. కానీ పరలోక రాజ్యం గురించి ప్రకటన చేస్తున్నారా? ఒకవైపు పరలోకం అంటూ మాయ మాటలు, మరి ఆ మాట అనకపోతే పాస్టర్ అని అనుకోరు కదా. అందుకని మాయ మాటలు చెప్తూ, మాయా ప్రార్థనలు చేస్తూ వేషధారులాగా బ్రతికే విధానం ప్రభు క్షమిస్తాడనుకుంటున్నారా? ఆనాడు ప్రవక్త శిష్యుడు తన చెలికానికి నన్ను కొట్టమంటే కొట్టలేదని సింహం వచ్చి చంపింది. ఈనాడు ఈ బోధలు చేస్తున్నామని చెప్పుకొని లోక సంబంధమైన మాటలు ప్రకటన చేసే వీరందరినీ ఇప్పుడు గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది వాడి చేతిలో భయంకరంగా వాళ్ళ ఆత్మలు చంపబడుతున్నాయి. జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు.